గల్లీలో ఎన్ని ముచ్చట్లు చెప్పినా సరే కొన్ని పనులు కావాలంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోయి రావాల్సిందే. అందుకే మన లీడర్లు తాపకోసారి ఆయనను హస్తినకు పోయి రావాలే అంటుంటారు. నెలకు 3-4 సార్లు పోయి వస్తుంటారు. ఇట్లనే ఢిల్లీ పెద్ద మనుషులతోని ఏపీ సీఎం చంద్రబాబు సార్ ముచ్చట్లు గట్టినే నడిచినాయట. మరి ఇక ముచ్చట్లు ఏంటియో అరుసుకున్నద్దాం పార్. అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకొని తిరిగినాయట. అగో అట్లా కావద్దనే ఏం చేసినా ఏపీ సీఎం చంద్రబాబు సారు ఓ రేవు పోంటి లెక్క మీద చేసుకుంటూ వస్తాడు. అన్యామ గాని దోస్తానే పని అన్నట్టు సెంటర్ సర్కారుల దగ్గరికి రాష్ట్రానికి రావాల్సిందేందో గట్టిగానే తెచ్చుకుంటాడు సారు. ఇట్లనే మళ్ళోసారి ఢిల్లీకి పోయి వచ్చిన ముఖ్యమంత్రి సెంటర్ మంత్రులతో మీటింగుల మీద మీటింగులు పెట్టిండు. సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్తో కూకొని పోలవరం ప్రాజెక్టుకి ఇంకో 32,000 కోట్లు కావాలని అడిగిండాట. అట్లనే పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కూడా అడిగిండాట. అటు హోంమంత్రి అమిత్ షా సార్ను కూడా కలిసిండు సీఎం సారు. అమరావతిని చట్టబద్ధం చేసే బిల్లును పార్లమెంట్లో చెప్పన పెట్టాలని అడిగిండాట. అట్లనే పైసల మంత్రి నిర్మలమ్మతోని మాట్లాడి లెక్కలన్నీ చూసి వచ్చేదంతా ఇయ్యిర్రి అని కూడా అడిగిండాట. పొదుగాల్టి సంది పొది మీకిందాక సెంటర్లతోని పెద్ద సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఇక ముఖ్యమంత్రి సారు ఢిల్లీ టూరు చేయబట్టి ఏపీ పబ్లిక్ కు ఇంకో దిల్కు చెయ్య ముచ్చట కూడా తెలిసింది. గదేంటిదంటే విశాఖ మెట్రో రైలుకు సెంటర్ సర్కార్ వాళ్ళు ఆమోద ముద్ర వేసిండ్రాట. జల్దిగానే పనులు చాలు చేస్తారట. ఇంకో దిక్కు బుధారం సంది ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ మీటింగ్లు చాలా అవుతున్నాయి. అందుకేనేమో సారు ముందుగానే ఢిల్లీకి పోయి ఓసారి లెక్కలన్నీ చూసుకొని వచ్చిండ అన్నట్టు. ఏమైనా అమాసకు అట్లు పున్నమకు బూరెలు అన్నట్టు ఢిల్లీ దోస్తాని ఏపీ సర్కారులకు మంచిగానే కలిసి వస్తుంది కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.